కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో కమలాపురం నుంచి దాదాపు 5-10 కిలోమీటర్ల వ్యవధి దూరంలో ఉన్న చదిపిరాల అగస్తేశ్వర స్వామి శివాలయం దగ్గరికి వచ్చాం మనము. ఈ శివాలయంలోని ప్రత్యేకతలు ఏంటి, అసలు ఈ శివాలయం గల విశిష్టత ఏంటి, ఈ శివాలయం ఎప్పుడు నిర్మించారు, అసలు ఈ శివాలయాన్ని నిర్మించింది ఎవరు, ఈ శివాలయంలో ఉన్న కథలు ఏంటి అనే విషయం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గోపురం ఉంది కదా, ఈ గోపురంలో రెండో గోపురంలో పుట్ట ఉంటుందట. ఆ పుట్ట చాలా ప్రత్యేకత ఉంది. ఆ పుట్టకి ఇక్కడ చాలా అద్భుతమైన అందంగా శిల్పాలతో ఎంత అద్భుతంగా నిర్మించారో చూడొచ్చు మనము. దాదాపు 800 సంవత్సరాల కింద ఈ టెంపుల్ను నిర్మించినట్లు గ్రామస్తులు అయితే చెప్తుంటారు. అయితే ఈ టెంపుల్ గల ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్లో దాదాపు మానవ రూపేణ లింగం దర్శనమిస్తుంది ప్రజలకి. ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటే పూర్వీకులైతే ఒక కథ ఉంది, ఈ గుడికి సంబంధించిన ఒక చిన్న కథ ఉంది. ఎవరికైతే మానవులకు దరిద్ర దేవత నెత్తిన తాండవం ఆడుతుందో అలాంటి వాళ్ళు ఈ గుడిని దర్శించుకుంటే, ఈ గుడిలో దర్శించుకొని శివుణ్ణి ఆరాధిస్తే అటువంటి దరిద్ర దేవత వదిలి ప్రజలు సజావుగా బతికేదానికి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో బతికేదానికి తోడు కల్పిస్తుందంట ఈ శివాలయం. ఆ శివాలయంలోని మనం ప్రధాన ద్వారంలో ఉన్నాము. పైన చూస్తే లక్ష్మీదేవి అమ్మవారు విగ్రహం ఉంది ఇక్కడ. ఇది అప్పట్లో 800 సంవత్సరాల క్రితం నిర్మించబడిన రాతితో ఇది రాతి ద్వారం. ఇది ఎంతో అద్భుతమైన ద్వారం. చూడొచ్చు మనం ఇప్పుడు. అప్పట్లోనే ఇంతటి కళ ఎలా వచ్చింది, యంత్రాలు లేవు, కేవలం మనుషులు మాత్రమే చేసిన టెంపుల్ ఇది. చూడొచ్చు మనం, ఎంతో అద్భుతమైన శిలలు ఉన్నాయి. అసలు తోరణాలతో మండపాలలాగా ఒక చాలా అద్భుతమైన అందమైన టెంపుల్ని నిర్మించారంటే, దాదాపు 800 సంవత్సరాల క్రితమే ఇట్లాంటి టెంపుల్ని నిర్మించారంటే మనం చూడొచ్చు. మొత్తం రాతితోనే ఎంత అద్భుతమైన పనితనమో చూడొచ్చు మనం ఇక్కడ. ఎంతో అద్భుతంగా కట్టడాలు కట్టారు. అయితే ఈ కట్టడాలు ఇప్పుడైతే సాధ్యం కాదు, ఇలా కట్టలేరు. ఇంతటి అద్భుతమైన టెంపుల్ని మనము ఎక్కడ చూసిండము. ప్రపంచంలోనే ఇలాంటి టెంపుల్ ఎక్కడా లేదంట. మనం చూడొచ్చు, శిల్పాలు చూడొచ్చు ఇక్కడ. ఎంతో అద్భుతమైన ఇక్కడ చూడు, మనకు ఉట్టి పడుతుంది. మన హిందుత్వానికి సంబంధించిన శిలలు ఉన్నాయి ఇక్కడ. అసలు చాలా అద్భుతంగా అప్పట్లోనే ఒక రాతి పైన, మొత్తం ఒకే రాయి ఇది, ఆ రాతి పైనే శిలలు నిర్మించినట్టుంది మనకు. చూడొచ్చు మనము, ఎంతో అద్భుతమైన టెంపుల్. భక్తులు కూడా వెళ్తుంటారు ఇక్కడ. గ్రామస్తులు కూడా ప్రతిరోజు వచ్చి ఈ అగస్తేశ్వర స్వామి శివాలయంలో శివుణ్ణి దర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేరేటట్లు పూజలు చేస్తుంటారు. అయితే ప్రధానంగా ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చూడొచ్చు ఇప్పుడు. అయితే పాతది కావచ్చు, దీనికి ఈ మధ్య కాలంలోనే కోటింగ్ వేసి గోల్డ్ కోటింగ్ పెట్టించి ధ్వజస్తంభం అయితే నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ శివాలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు మనం చూడొచ్చు ఇక్కడ కాలభైరవ స్వామి అనే ద్వారకపాలకుల మనకు ఎవరైతే ఇప్పుడుండే వాళ్ళకు ఒక సెక్యూరిటీ లాగా, ఒక గార్డు లాగా ఎవరైతే ఉంటారో, ఇక్కడ కాలభైరవ స్వామి అనే దేవాలయం ఉంది. ఈ దేవుడు ఇక్కడ శివుడికి కాపలాదారుడుగా అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఈయనను దర్శనం చేసుకున్న తర్వాతనే లోపలికి వెళ్తారు మన భక్తులైతే. చాలా అద్భుతమైన టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎంతో పూర్వం, కొన్ని సంవత్సరాల కిందట నిర్మించినట్లు చెప్పకనే చెప్తున్నాయి ఈ నిర్మాణాన్ని బట్టి చూస్తుంటే. ఏది ఏమైనా కూడా ఎంతో అద్భుతమైన టెంపుల్ని మనం ఈ టెంపుల్కి సంబంధించిన విశిష్టత, అసలు ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మించారు, అసలు ఈ టెంపుల్లోని ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు ఈ గ్రామస్తులు అయితే కథలుగా చెప్పుకుంటుంటారు. అయితే ఏది ఏమైనా ఇంతవరకు ఎక్కడే కానీ ప్రపంచంలో లేని విధంగా ఈ గుడిలో విగ్రహం మానవ రూపేణ ఉంటుందంటే ఇక్కడ విగ్రహం అయితే ఆ విగ్రహం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు నంది విగ్రహం. ఇది చాలా పెద్ద విగ్రహం. మామూలుగా శివాలయాల్లో చాలా చిన్నదిగా పెడతారు. అయితే ఇక్కడ యాగంటిలో ఏ విధంగా ఉంటుందో అలాంటి కొద్దిగా భారీ సైజులోనే ఉంది నంది విగ్రహం. అయితే అవి చూడొచ్చు. మన ఈ నంది విగ్రహాన్ని కూడా చూడొచ్చు. దాదాపు
కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఉంది ఈ విగ్రహము. ఈ విగ్రహం చూస్తే మనకు అర్థమవుతుంది ఈ ఆలయ చరిత్ర ఏంది, ఎప్పుడు నిర్మించారు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఎంతో అద్భుతమైన టెంపుల్ అని చెప్పుకోవచ్చు. నిజంగానే ఈ టెంపుల్ని చూడడం చాలా అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు. మనమైతే ప్రధాన ద్వారం చూసాంగా ఇందాక మనము వచ్చేటప్పుడు, అలాంటి ప్రధాన ద్వారంలో ఏ విధంగా లక్ష్మీదేవి అమ్మవారిని నెలకొల్పారో అదే విధంగా ఇప్పుడు మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతుంటాము. అయితే ఈ గర్భగుడిలో కూడా చూడొచ్చు, ఈ ద్వారం అంతా మొత్తం ఒకే రాతితో చేశారు. ఆ రాతి కట్టడ ఎంతో అద్భుతమైన కట్టడ, అయితే చాలా అద్భుతంగా కట్టారు. అప్పట్లో దాదాపు 800 సంవత్సరాల కిందట ఈ గుడిని నిర్మించారంటే నమ్మశక్యం కాని విషయం చెప్పుకోవచ్చు మనం. అయితే చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ శివాలయంలో. మనం బయట ఒక నంది విగ్రహం చూసాము, ఇక్కడ చూడండి మెయిన్ నంది విగ్రహం ఇది. మెయిన్ ప్రధానంగా స్వామివారికి ఎదురుగ్గా ఉండే నంది విగ్రహము. ఈ నంది విగ్రహం ఏ శివాలయంలోకి వెళ్ళినా కూడా ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది నందిని. ఆ నందిని దర్శనం చేసుకున్న అనంతరమే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మనము. ఏది ఏమైనా నందిని చూపించిన తర్వాత, నందిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రధానంగా గర్భగుడిలోకి ఎంటర్ కాకమునిపే బయటే, ఆ గర్భగుడి బయటే ఇక్కడ వినాయకుడు విగ్రహం ఉంది. ఈ వినాయకుడు విగ్రహం కూడా అప్పట్లోనే నిర్మించినట్లు గ్రామస్తులు అయితే చెప్తున్నారు, ఇక్కడ పూజారి చెప్తున్నారు. ఎంతో అద్భుతమైన ఎంతో శక్తివంతమైన వినాయకుడుగా కొలుస్తుంటారు ఇక్కడ. మరోది మన గణపతి పక్కనే, వినాయకుడి గుడి పక్కనే వీరభద్రస్వామి టెంపుల్ ఉంది. వీరభద్రస్వామి టెంపుల్ చూడొచ్చు. అయితే ఎంతో అద్భుతంగా అన్ని దేవతల్ని అందరూ మొక్కే విధంగా, అందరు దేవతల్ని ఒకే గుడిలో దర్శనం చేసుకునే విధంగా అప్పట్లోనే దాదాపు 800 సంవత్సరాల క్రితమే ఇలాంటి గుడిని నిర్మించారంటే నమ్మశక్యం కాని నిజం. అయితే ఇది వాస్తవము. గత 800 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడిని మనము ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. మనం చూడొచ్చు ఎంతో అద్భుతమైన టెంపుల్ అని. అయితే ఇక్కడ గర్భగుడిలోకి వచ్చి చూసామంటే నిజంగానే శివుడు మన కళ్ళ ముందర ఉండాలా, నిజంగానే ఎంతో అద్భుతమైన, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ శివుడు లింగం మనకు దర్శనం ఇస్తుంది. ఈ శివలింగమే దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉందని ఇక్కడ ఉండే గ్రామస్తులు పేర్కొంటున్నారు, ఇక్కడ ఉండే పూజారి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ విగ్రహానికి గల శక్తి ఎంతో అద్భుతమైనది. మానవులకి ఎక్కడైతే పాపాలు పండి వాళ్ళకు దరిద్ర దేవత నెత్తిన తాండవం ఆడుతుంటుందో అలాంటి వాళ్ళు ఈ శివాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లుతారనే నమ్మకంతో ఇక్కడ ఉండే సదిపిరాళ్ళ శివాలయానికి వచ్చి దర్శించుకుంటారు. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ గుడిని దర్శించుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు భక్తులు. అయితే ఈ శివాలయానికి సంబంధించిన విశిష్టత, అసలు ఈ శివాలయం ఎప్పుడు నిర్మించబడింది, ఎలా నిర్మించబడింది, ఈ శివాలయంలోనే ఉన్న ప్రత్యేకతలు ఏంటనేది మనకు స్వామివారు అందుబాటులో ఉన్నారు, పూజారి గారు ఇక్కడ. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం కూడా దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాము. శివుడికి సాష్టాంగ నమస్కారం చేసుకుందాం మనము. అయితే ఈ శివలింగం చూడొచ్చు, మనం దగ్గర నుంచి చూడొచ్చు. మానవ రూపంలో ఉంటుంది. అసలు ఇలాంటి శివలింగం మనం కూడా ఎక్కడ చూడలేదు. చాలా అద్భుతంగా అప్పట్లోనే ఈ శివుడి లింగము మానవ రూపేనే ఉంది. చూడండి, ఒక తల మాదిరిగా ఇక్కడ ఒక మనిషి నిలబడుకున్నట్లు ఎంతో అద్భుతంగా ఈ శివుడిని నిర్మించినట్లు తెలుస్తుంది. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఇది కొన్ని వందల సంవత్సరాల కిందట నిర్మించిందేదే ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి మనకు. ఇలాంటి శివాలయము, ఇలాంటి రాతితో శివాలయము ఎక్కడే కానీ మనం సాక్షాత్తు మనకు సాలగ్రామం లాగా కనిపిస్తుంటుంది. సాలగ్రామం చాలా ప్రత్యేకత. దేవుళ్ళ విగ్రహాలు చేయడంలో సాలగ్రామం బండతో చేయాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సాలగ్రామం మాదిరిగానే కనిపిస్తుంది శివాలయం. అసలు ఈ లింగము, ఇలాంటి లింగము ఎక్కడే కానీ ఇంతవరకు మనం కని విని ఎరగని విధంగా చూడవచ్చు. అయితే వెనకాల చూడవచ్చు ఈ మన ఇక్కడ ఏం జరిగింది స్వామి, ఇది
మనము భూకాయల సినిమా అనేది ఒకటి వినింటాము, చూసింటారు కూడా ప్రేక్షకులు. అయితే ఇక్కడ శివుడి వెనకాల సైడు జటాజూటం అనేది తల వెనకాల సైడు వెనకాల భాగంలో పూర్వము ఇక్కడ ఆవు వచ్చి ఈ లింగానికి పాలు తనంతకు తానే పాలు పోస్తుండే సమయంలో ఆ కాపరి ఎవరైతే పశువుల కాపరి ఉన్నారో ఆ కాపరి ఆవును కొట్టపోయి ఇక్కడ గొడ్డలతో కొట్టారు చూసారా లింగానికి. ఇదంతా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కిందట జరిగిన విషయం ఇది. అయితే అప్పుడు ఆ గొడ్డలు పడినప్పుడు నెరి చిలింది కానీ ఏం కాలేదు. ఇక్కడ శివలింగానికి అయితే ఎటువంటి డ్యామేజ్ కలగలేదు. కేవలం ఒక్క నెర్రి మాత్రం, ఒక దారిలాగా ఒక నెర్రి మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇంతటి విశిష్టత కలిగిన శివలింగం గురించి అసలు ఇంకా ఏం కథ ఉంది, దీని ప్రత్యేకత ఏంది అనే విషయము మన దగ్గర పూజారి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. ఇప్పుడు ఈ శివలింగం ఎన్నేళ్ల కిందట పుట్టింది, ఈ శివలింగానికి గల ప్రత్యేకత ఏంటి? శివాయ గురవే నమః. ఈ ఊరి పేరు కడప జిల్లా కమలాపురం మండలం చదిపిరాల గ్రామం. ఇది ఇక్కడ ఉండే శివాలయం పేరు అగస్తేశ్వరాలయం అంటారు. ఇక్కడ పూర్వము ఒక పుట్ట ఉంటే ఆవు వచ్చి పాలు ధారగా పోస్తూ ఉంటే దాన్ని చూసిన పశుకాపరి ఆవు పాలు ధారగా పోస్తుందని కుట్టడానికి పోతే ఆ వేటు స్వామివారికి పడిందని ఇక్కడ అచ్చు ఉంది, మీరు చూడొచ్చు. ఈ గుడి నిర్మాణం వచ్చి 900 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో అమ్మన ప్రగడన ఆయన నిర్మాణం చేసినాడంట. అంతకు పూర్వము అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసినాడని కొందరు చెప్తారు, స్వయంభూలింగం అని కొందరు చెప్తారు. అంటే ఆ శివలింగం ఎన్ని వందల సంవత్సరాలు అనేది ఎవరు చెప్పలేము. శాసన ప్రకారం అయితే 900 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో అమ్మన ప్రగడన ఆయన పునర్నిర్మాణం చేసినాడు అగస్త్య మహాముని తర్వాత. ఆ శిలాశాసనంగానే ఇక్కడ ఉంది, చూడొచ్చు ప్రతి ఒక్కరూ. అలాగే ఇక్కడ శివుని ప్రతిష్ఠ చేసేటప్పుడు పానిపట్టం పెట్టి దాని మీద యంత్రస్థాపన చేసి దాని మీద శివలింగం ప్రతిష్ఠ చేస్తారు. కానీ ఇక్కడ స్వామి ముందు ఉన్నారు, తర్వాత ఇక్కడ పానిపట్టం చూడండి 3 భాగాలుగా ఉంది, 1, 2, 3 భాగాలుగా. అంటే ఆయన స్వయంభుగా వెలిసిన తర్వాత పానిపట్టం ఉండాలనేది ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఈ పానిపట్టం అనేది పానిపట్టం అనేది 3 భాగాలు చూడండి, మధ్యలో జాయింట్ ఉంది, 3 భాగాలు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఇది పానిపట్ట అంటారంట, స్వామివారు చెప్తున్నారు ఇక్కడ పూజారి గారు. ఈ విధంగా ఏ శివాలయంలో ఇలా ఈ విధంగా ప్రతిష్ఠించరు. వాస్తవంగానే హిందూ ధర్మం ప్రకారము ఇట్లా ఈ విధంగా ఇంత అద్భుతంగా ఎవరు ఎక్కడ ఏ శివలింగం ప్రతిష్ఠించలేదు. అయితే ఈ సదిపిరాల గ్రామంలో ఉన్న శివాలయానికి ఇది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏం ప్రత్యేకతలు ఉన్నాయి? అలాగే స్వామివారికి జటాజూటము, పూర్వము జడ కట్టుకొని వదిలేస్తే జటాజూటం ఏర్పడినట్టు అక్కడ స్వామివారికి అచ్చులు ఉన్నాయి చూడండి. ఈ విధంగా ఉండేది మన చదిపిరాల శివాలయంలోనే, ఎక్కడా లేదు. మళ్ళీ ఇక్కడ నిర్మాణం చూడండి, గర్భగుడి పైన కలశాలుగా కనపడతాయి, ఆ విధంగా కట్టినారు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనం చూడొచ్చు. స్వామి పూజారి చెప్పినట్లు నిజంగానే చాలా అద్భుతమైనది, ఇది మహా అద్భుతమైనది చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ కలశంలాగా ఉంది గర్భగుడి. మామూలుగా అయితే కలశంలాగా ఉండదు ఎక్కడ గర్భగుడిలో. ఈ విధంగా గర్భగుడి మనం ఇంతవరకు చూడలేదు. ఇది చూడొచ్చు. వాస్తవంగానే నిజంగానే ఒక కలశం ఆకారంలో, చెంబు ఆకారంలో, ఒక పువ్వు ఆకారంలో చూడొచ్చు. మన కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు. చాలా అద్భుతమైన కట్టడని చెప్పుకోవచ్చు. అయితే పూర్వం అదే కొన్ని వందల సంవత్సరాల కిందట నిర్మించింది కాబట్టి అక్కడక్కడ కొంచెం పగుళ్ళు వచ్చింటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా సిమెంట్ వేస్తున్నారు. అయితే ఈ గుడిని అయితే ఎక్కడైనా టచ్ చేయలేదు. ఏదైతే పోయిందో దానికి మాత్రమే సిమెంట్ వేసి అలానే ఉంచేశారు. ఈ పూర్వము ఎలా ఉండిందో, ఈ నిర్మాణం ఎలా చేయించారో అలాంటి నిర్మాణము అలానే ఉండాలని చెప్పి వీళ్ళైతే అదే విధంగా పూర్వం ఎలా నిర్మించారో కూడా అదే నిర్మాణంలోనే, కాకపోతే అక్కడక్కడ దెబ్బతిన్న గర్భగుడిలో అక్కడక్కడ దెబ్బతిన్న చోటు మాత్రం ఈ సిమెంట్ వేశారు అంతే తప్ప దీన్ని అయితే ఇంతవరకు ఎక్కడైనా టచ్ కూడా చేయలేదు. పూర్వము 1000 సంవత్సరాల కిందట ఈ గుడి నిర్మాణం ఎలా ఉందో అలానే ఉంది. స్వామి ఇక్కడ ఇంకొకటి విన్నాము, నిజంగానే ఈ శివాలయం దర్శించుకుంటే వాళ్ళకు పట్టిన దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అనేది నమ్మకం అని ప్రజలు చాలామంది చెప్పారు. నిజమేనా? నిజమే. అది వచ్చిన భక్తాదులే చెప్తారు, మనం చెప్పాల్సిన అవసరంలే. ఎవరైతే దర్శించుకున్నారో వాళ్ళు అనుకున్న కోరికలు, వాళ్ళు ఏదన్నా అనుకుంటే జరుగుతుంది ఖచ్చితంగా. పురాతన శివాలయం.
ఇప్పుడు ఇది ఎంత దూరంలో ఉంది స్వామి కమలాపురం నుంచి? కమలాపురం నుంచి ఎర్రగుంట్లకు వచ్చే రూట్లో 2 కిలోమీటర్లు కమలాపురం నుంచి. అంటే ఇలాంటి గుడులు ఇది ఒకటే ఉందా, ఇంకా చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయి? ఇవి అగస్తేశ్వర ఆలయాలు 8 ఉన్నాయి. ఒకటి కమలాపురం దగ్గర చెప్పలి అని ఉంది, పెద్ద చెప్పలి, అక్కడ ఒక శివాలయము. 2 మన చదిపురాల శివాలయము. 3 కోగడం దగ్గర కల్లూరు అని ఉంది, అదొకటి. ప్రొద్దుటూరు సెంట్రల్ శివాలయం అంటారు, అదొకటి. పెద్ద శెట్టిపల్లి ప్రొద్దుటూరు నుంచి మనం జమనవాడకు పోయేటప్పుడు వస్తుంది. పెదనపాడులో ఒకటి. ఇంగ్లూరు అని ఉంది ధర్మల దగ్గర. మొత్తం ఇవి 8 శివాలయాలు. మొత్తం అగస్త్య మహాముని ఏకకాలంలో ఈ శివాలయాల్లో పూజ చేస్తున్నారంట అప్పట్లో, అగస్తేశ్వరుడు. అందుకని అగస్తేశ్వరాలయాలని వచ్చినాయి. ఇవి కన్నా ధనురాకారంలో ధనుస్సు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నిర్మాణం చేసినారంట ప్రతి ఒక్క టెంపుల్. అంటే ఇక్కడి నుంచి చెప్పల నుంచి మొదలైతే 2 మన చరిత్రాల ఇట్లా ధనస్సు ఏ ఆకారం ఉంటుందో ఆ విధంగా ఉంటాయి శివాలయాలు. ఇక్కడ మరో ప్రత్యేకత స్వామి పూజారి గారు చెప్పారు మనకు. అసలు ఇక్కడ అగస్తేశ్వర మునివర్యులు అప్పటి కాలంలో ఆయన పూజ చేసుకునేదానికి ఈ శివాలయాలు నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే ఒక ధనుష్ ఆకారంలో, అంటే ఒక బాణం ఆకారంలో దాదాపు జిల్లాలో 8 శివాలయాలు ఉన్నాయంట. జిల్లాలో 8 శివాలయాలు లేకల్లా ప్రత్యేకమైన శివాలయంగా ఈ చదిపిరాళ్ళ శివాలయం అని చెప్పుకుంటారు. అయితే ఈ చదిపిరాళ్ళ శివాలయంలో చాలా అద్భుతమైన శిలలు ఉన్నాయి, చాలా అద్భుతమైన మండపాలు. అసలు ఇవి చూస్తుంటే స్తంభాలు ఇంతవరకు ఎప్పుడే కానీ మనం ఎన్నో గుళ్ళు చూసింటాము. రాతితో, ఇంత బలమైన రాతితో ఒకే రాయి మనం చూడొచ్చు ఈ స్తంభం. అసలు ఇప్పుడైతే సాధ్యం కాదు, మానవులకి ఇప్పుడైతే సాధ్యం కాదు. అప్పట్లో 1000 సంవత్సరాల కిందట మానవులు నిర్మించినారంటే దీన్ని చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గర్భగుడి చూడొచ్చు. ఇక్కడ పూజారి చెప్తున్నారు, గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఏ మానవులు వచ్చినా, ఏ భక్తులు వచ్చినా కూడా ఖచ్చితంగా స్వామివారికి ఎదురుగా తల దించుకొనే వెళ్ళాల. అదేవిధంగా చాలా తక్కువ, చాలా ఒక 3 అడుగులు, అంతే 3 అడుగులు ఉంటుంది ఇది ద్వారము. స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళేదానికి ఈ ఉండే ద్వారాలు దాదాపు 2.5-3 అడుగులు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా తల దించుకొనే వెళ్ళాల గుళ్ళోకి. ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి, శాసనాలు చూసేదానికి ప్రయత్నం చేద్దాం మనము. పైబడి శాసన స్తూపం ఉంది ఇక్కడ మనం చూడొచ్చు. కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు. ఈ శాసనము దాదాపు 1000 సంవత్సరాల కింద ఇక్కడ శాసనం స్తూపం బ్యాక్ సైడ్ చూడొచ్చు మనము. లింగాలు ఉన్నాయి ఇక్కడ. నంది ఉన్నారు, మహానుభావుడు నంది ఉన్నారు ఇక్కడ చూడొచ్చు. కొన్ని తెలుగులో కూడా ఉన్నాయి ఇక్కడ. తెలుగు కూడా అంటే సంస్కృతం, ఇది అప్పటి సంస్కృతంలో కొంచెం ఇంచుమించు తెలుగు మాదిరిగానే కనిపిస్తుంది. ఇది చూడొచ్చు, కన్నడ, సంస్కృతం, తెలుగు ఇలా వేరు రకాలుగా ఇక్కడ ఈ దీంట్లో ప్రతిష్ఠించినట్టుంటుంది. మనకు ఈ అక్షరాలు చూస్తే అసలు చాలా అద్భుతం. అసలు ఈ చదిపిరాళ్ళ గుళ్ళో శాసనం అనేది ఇంకా కాపాడుకుంటూ వస్తున్నారంటే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అసలు 1000 సంవత్సరాల కిందట ఈ గుడి నిర్మించినట్లు ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా కడప జిల్లాలో కాదు, ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గుడి నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ గుడిలో ఎంతో అద్భుతమైన శివుడి లింగం ప్రతిష్ట శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినట్లు ఇక్కడ ఉండే గ్రామస్తులు, పూజారి చెప్తున్నారు. సదిపిరాల గ్రామంలో శివుడు లింగం ప్రతిష్ట సంబంధించి ఈ గ్రామం అయితే దాదాపు ఒక 200-300 ఇండ్లు ఉంటాయి. అయితే ఈ గుడిలో ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ మంచి కార్యక్రమం జరిగినా, ఏ ఉత్సవం జరిగినా కూడా ఈ ఊరికి సంబంధించిన ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని ఈ శివుడికి సంబంధించిన ప్రత్యేక పూజలు చేసే విధంగా వీళ్ళు అయితే పాల్గొంటారంట. మన గ్రామస్తులు కొంతమంది ఉంటారు ఇక్కడ. ఆయన అడిగి నిజంగానే ఈ శివాలయంలో అంత మహిమ ఉందా అనే విషయం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు ఈ సదిపిరాళ్ళ శివాలయం ఎన్ని సంవత్సరాల కిందట నిర్మించబడింది? దాదాపు 800 నుంచి 1000 సంవత్సరాల కిందట నిర్మించబడిన పురాతనమైన శివాలయం మా చదిపిరాళ్ళ శివాలయం. ఈ చదిపిరాళ్ళ శివాలయం కడప జిల్లా కమలాపురం దగ్గర నుంచి 3 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. కడప తాడిపత్రి నేషనల్ హైవే పక్కనే ఉంటుంది.
ఒకసారి ఈ దేవాలయంలోకి వచ్చి దేవాలయాన్ని ఎవరైనా చూసినారంటే ఒక పల్లెలో ఇంత అద్భుతమైన శివాలయం ఉందా అని ఆశ్చర్యపోతారు ఎవరైనా కూడా. మానవాకారంలో ఉండే శివలింగం మా చదిప్రాల గ్రామంలో తప్ప ఎక్కడా ఉండదని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము. కార్తీక మాసము చాలా అద్భుతంగా జరుగుతుంది. కార్తీక సోమవారాలు మొత్తం 4 వారాలు, కార్తీక పౌర్ణమి కూడా, మహాశివరాత్రి కూడా చాలా బాగా జరుగుతుంది. శివరాత్రికి శివపార్వతుల కళ్యాణం చాలా విశేషంగా చేస్తాము. భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా భక్తులు కార్తీక మాసంలో కానీ శివరాత్రికి కానీ వస్తారు. ఈ శివాలయంలో ఒక గాలిగోపురంలో మొదటి అంతస్తులో ఒక పుట్ట ఉంది. ఆ పుట్ట గణపతి ఆకారంలో, మహాగణపతి ఆకారంలో ఉంటుంది. అది చూస్తే ఎవరైనా ఒకసారి చూసినా అంటే పుట్ట దానికి కింద నేల కూడా ఉండదు, దాని మీద పుట్ట ఎట్లా వచ్చిందని ఆశ్చర్యపోతారు ఎవరైనా చూస్తే. మామూలుగా పుట్టలు అనేటివి మన భూమిలో ఉంచి ఉత్పన్నమవుతాయి, పుట్టుతాయి. అయితే ఇక్కడ గోపురంలో ఎలా వచ్చింది? అది ఏమన్నా మీ పూర్వీకులు కానీ? పూర్వం నుంచి ఎప్పటి నుంచో పుట్ట ఉంది. ఆ పుట్టలో నడిరేయి జామున పుట్ట నుంచి మహాసర్పము స్వామివారిని సేవించి మళ్ళీ పుట్టలేక వస్తుందని చరిత్రలో ఉంది అన్నమాట. అదేవిధంగా ఇంకొకటి రోడ్డు పక్కనే శివుని బావి అని ఒకటి ఉంది. బావి, పెద్ద బావి, చాలా పెద్ద బావి. ఊరు గ్రామస్తులందరూ కూడా అప్పుడు శివుని బావి నీళ్ళే తాగుతా అన్నారు. ఆ నీళ్లు తాగినన్ని రోజులు ఊర్లో ఎవరికి కూడా ఎటువంటి రోగాలు లేవన్నమాట. ఆ నీళ్లు తాగితే అంత ఆరోగ్యంగా ఉంటారని చెప్తా ఉంటారు. ఇప్పుడు అందరూ ఈ మినరల్ వాటర్ వచ్చినా ఇప్పుడు కూడా ఉన్నాయి బావిలో నీళ్లు. ఎవరు ఓపిక లేక అక్కడ పోయి తెచ్చుకోవడం లేదు. ఎంత దూరంలో ఉంటుంది? అంటే జస్ట్ వాకబుల్, అది పక్కనే. మనం చూడొచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇట్లా ఇక్కడ పూజారులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు చెప్తున్నారు, ఇదే పుట్ట మహాతల్లి నాగదేవత ఇక్కడే ఉంటుందంట. అసలు చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఎక్కడే కానీ లేని విధంగా అసలు రెండో గోపురంలో మనము గోపురం పైకి ఎక్కాము. కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు పుట్ట మనకి. ఇప్పుడు చూడొచ్చు పుట్ట మహాతల్లి, నాగదేవత మహాతల్లి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి ప్లేసులు కనపడవు, చూడలేము. ఇక్కడి నుంచి నాగదేవత శివుని విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ శివుడి విగ్రహానికి పూజలు చేసి మళ్ళా యథాస్థానానికి ఇక్కడికి చేరుకుంటారని గ్రామస్తులు అయితే చెప్తున్నారు. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ పుట్ట ఎలా వచ్చింది అనేది అర్థం కాని విషయం. అసలు అప్పట్లో దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ పుట్ట ఇక్కడ ప్రత్యక్షమైందని ఇక్కడ ఉండే పూజారి చెప్తున్నాడు, గ్రామస్తులు చెప్తున్నారు. చాలా అద్భుతమైన విషయముగా చెప్పుకోవచ్చు మనము. అసలు ఈ పుట్ట ఎలా వచ్చిందో ఇప్పటివరకు ఎవరికి అంతు చిక్కని విషయం. ఇక్కడ మనం చూసాంగా ఇందాక సదిపిరాల శివాలయంలోని ఆ సదిపిరాల శివాలయానికి సంబంధించి అప్పుడు పూర్వం ఎప్పుడో దాదాపు ఒక 500-800 సంవత్సరాల క్రితం మనము ఇక్కడ చూడొచ్చు. మన సుదర్శన్ కెమెరామెన్ చూపిస్తున్నాడు. ఈ బావి ద్వారానే ఈ గ్రామానికి మొత్తం కమలాపురం నియోజకవర్గం కావచ్చు, దాదాపు మన ఈ ఏరియాలో కడప జిల్లాలో 4వ ప్లేస్ అంట. ఇక్కడ ఈ మంచినీళ్ళు బావి ఉండేది 4వ ప్లేసు. అయితే అక్కడికి పోలేకనే ఉన్నాం, కానీ మనం కంపలు అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం బావి కాబట్టి ఈ గ్రామస్తులైతే ఆ చుట్టుపక్కల గోడ ఒకటి నిర్మించారు. అయితే ఆ బావిలోకి ఎవరు పిల్లోళ్ళు కావచ్చు, జంతువులు కావచ్చు పడిపోతాయనే ఉద్దేశంతో ఆ చిన్న గోడ ఒకటి నిర్మించారు. అయితే ఈ బావికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు మనము. ఈ సదిపిరాల శివాలయంకు సంబంధించిన భక్తులు ఎవరైతే వస్తారో 800 సంవత్సరాల క్రితం భక్తులు ఎవరైనా వస్తే ఈ బావి ద్వారానే, ఈ బావిలోని నీళ్ళే తీసుకొని ఇక్కడ నీళ్లు సేవించుకొని నీళ్లు తాగేవాళ్ళంట. అయితే ఈ బావికి గల చరిత్ర ఈ ఊర్లో, ఈ గ్రామానికి, సదిపిరాల గ్రామానికి చెందిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు మనతో పట్టి. ఆయన చెప్తున్నాడు, ఆయన మాటల్లో విందాము. అయ్యా, ఏంటి ఈ బావి చరిత్ర ఏంటి? ఈ బావిలో ఏం జరిగింది? ఏంది అసలు కథ ఇది? ఈ బావి అంటే ఈశ్వరుడు పుట్టింది ఈ బావిలో. ఒకప్పుడు పుట్ట ఉండిందంట. పుట్ట ఉంటే ఆవు వచ్చి రోజు పాలిచ్చా అట్ట ఉంటే
ఏమయ్యా ఓ రోజు పాలేలేదని ఊరేళ్ళు చూసి ఇక్కడ ఒక గొల్లబాయి నుండి ఆ పాలు చుచ్చ అది ఇయ్యలేదని ఒళ్ళు ఉంటే అనుమానం మీద ఇక్కడ గొల్లలతను ఒక అతను వచ్చి గొల్లు మేపుకుంటా ఉన్నాడు యాదవ్. ఆయన చూసి ఏంది ఆవు పాలు తాగుతుందే ఈ పాము. ఓకే. అప్పట్లో గొడ్డుతో కొట్టాడు. ఈశ్వరునికి కూడా వెనకాల కాటు ఉంది. మా ఊళ్ళో యాదవుల నుండి ఉండకూడదు, ఆయన శాపనిచ్చాడు అప్పట్లోనే. మా పెద్దోళ్ళంతా అప్పట్లో మా పెద్దోళ్ళ నుండి మేము వింటాంటి. అట్లాగా ఈ బావి చరిత్ర జిల్లా కలెక్టర్ గారు అదే పనిగా వచ్చి ఒకప్పుడు నీళ్ళు ఎత్తపోతాన్నారు. ఈ సర్వే చేసి ఈ నీళ్ళు చదివాల నీళ్ళు శివాలయం నీళ్ళు అంటే అంత ఫేమస్ అని, అంత శక్తివంతం. ఇప్పుడు ఎవరైనా సరే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఒక డేట్ అయిన వాళ్ళు కానీ ఎవరు కూడా బావి తగిలేదానికి లే. ఎప్పుడు ఒక్క దూరంలో ఉండి మా ఊరిలో ఎవరైనా కూడా వాళ్ళు సాయం చేసేవాళ్ళు. అన్నింటి తెచ్చి ఇక్కడ పోయడం కానీ, ఎవరన్నా నీళ్ళకి వచ్చినా కూడా ఆ బావిలో నీళ్ళు చేని పోయడం కానీ అట్లా చేస్తున్నారు. అట్లా చేస్తా ఈ చుట్టూ మరి మా పంచాయతీలోనే జంగంపల్లి అనేది ఒక ఊరు. జంగంపల్లె, ఈడ అప్పాయపల్లె, కమలాపురం పంచాయతీలో వాళ్ళకు 50 ఏళ్ళకు ముందే 30 ఏళ్ళ ఉంటే ఒళ్ళు నొప్పులు వచ్చేటి. మా ఊరి నీళ్లు తాగితే ఎద్దులు పట్టకరా, ఎనుములు పట్టకరా, ఏమన్నా మంచాలకు నొప్పులు ఉండు, ఏం కాదురా మన నీళ్ళు తాగితే అన్నీ పోతాయని తెస్తా అన్నారు ఎద్దులు కూడా. ఏ ఇన్నా కూడా మన ఊరి నీళ్లకు పోతాయని అప్పుడే తెచ్చేవాళ్ళు. అది మా చరిత్ర. అయితే మనం చూడొచ్చు, ఈ బావిని మనం దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. ఎంతటి విశిష్టత కలిగిన బావి, అసలు ఇంతకీ ఎంతో అద్భుతమైన బావిగా చెప్తున్నారు. మనము చూడొచ్చు ఈ బావిని. అసలు ఇంతటి మహా అద్భుతం, ఎంతో పవిత్రమైన బావిగా, అంటే శివుడు, సదిపిరాళ్ళ శివుడు ఇక్కడే ప్రత్యక్షమైనాడు అని గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అసలు ఇంతటి మహా పవిత్రమైన స్థలంలో ఇక్కడ పాపం ఈ గ్రామస్తుల దగ్గర డబ్బులు లేక కావచ్చు, ఆ గుడిని పట్టించుకునే వాళ్ళు లేకపోవచ్చు కావచ్చు. అయితే ఎవరైనా దాతలు ఇప్పటికైనా ఎంతో విశిష్టత కలిగిన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం, చదిపిరాళ్ళ శివాలయానికి దాతలు విరాళాలు ఇచ్చి ఈ గుడిని బాగా అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులైతే కోరుకుంటున్నాడు. ఏది ఏమైనా కూడా సదిపిరాళ్ళ శివాలయంలో ప్రత్యక్షమైన శివుడి విగ్రహము తొలుత ఇదే బావిలో, మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో మన కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడో బావి, ఆ బావిలోనే తొలితిగా ఇక్కడ బావి కాక మునుపు ఒక పుట్ట ఉండిందంట. ఇప్పుడు మనం చూస్తున్న నీళ్ళు ఉండే ఆ నీళ్ళల్లో ఆ నీళ్లు లేక మునుపు ఒక పుట్ట ఉండేది. ఆ పుట్ట లోపల శివుడు ప్రత్యక్షమైనాడు. ఆ శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ యాదవులు కొంతమంది గోవులు మేపుకుంటూ ఉండేవారు అప్పట్లో. ఆ గొర్రెలు జీవాలని మేపుకునే యాదవులు కొంతమంది ఇక్కడ కొన్ని జీవాలు వచ్చి, అదే గొర్రెలు వచ్చి ఇక్కడ పాలు తనంతకు తానే పాలు పోస్తూ, పుట్టలో పాలు పోస్తుంటే ఆ గొర్రెల కాపర్లు వచ్చి చెక్ చేస్తే ఎందుకు పాలు ఇక్కడ పోస్తున్నారని చెప్పి గొడ్డలతో వేసినప్పుడు ఆ గొడ్డలి దెబ్బ, మనం చెప్పుకున్నాం కదా, సదిపిరాళ్ళ శివాలయంలో లింగం బ్యాక్ సైడ్ ఏదైతే జటాజూటం ఉంటుందో ఆ జటాజూటం వెనుక వైపు ఎక్కడైతే దెబ్బ తగిలిందో, ఎవరైతే గొర్రెల కాపరి ఎవరైతే గొడ్డలతో వేశారో ఆ దెబ్బ ఇక్కడ చారలుగా మనకు జటాజూటంలో కనపడింది. ఇందాక మన కెమెరామెన్ సుదర్శన్ గుడిలో లింగం బ్యాక్ సైడ్ జటాజూటం దగ్గర చూపించాడు. ఆ దెబ్బ ఇక్కడ తగిలితే, ఇక్కడ వేస్తే అక్కడ పోయి తగిలింది అనేది ఇక్కడ ఉండే గ్రామస్తులు పెద్దలు చెప్తున్నారు. ఏది ఏమైనా చదిపిరాళ్ళ గుడి ఎంతో పవిత్రమైన టెంపుల్గా పేరొందిన గుడిగా ఇక్కడ ఉండే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇలాంటి గుడులను కాపాడుకునే విధంగా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి ఆ గుడిని కాపాడుకోవాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, చదిపిరాల శివాలయం దగ్గర నుండి. For more videos like this, subscribe Big TV channel.